ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆమేన్. మనం కొన్నిసార్లు కలవరపడుతూ ఉంటాం. ఏం జరుగుతుంది, ఏం జరగబోతూ ఉంది తెలియని పరిస్థితుల్లో. మన జీవితంలో ఎదురయ్యే శ్రమలను బట్టి కానీ, బాధలను బట్టి కానీ, కఠినమైన పరిస్థితులను బట్టి కానీ, నిన్నటిదాకా బాగుంది అనుకున్న జీవితంలో ఒక్కసారిగా ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటే, అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో పరిస్థితులన్నీ కూడా తారుమారు అవుతూ ఉంటే, ముందుకి కదలలేక, వెనుకకి వెళ్ళలేక, ఒక సరైన నిర్ణయము తీసుకోలేని పరిస్థితుల్లో మన హృదయము కలవరపడుతూ ఉంది, భయపడుతూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, మీరు కలవరపడొద్దు, మీరు భయపడొద్దు. ఎందుకంటే ఈ జీవితంలో ఎదురయ్యే ఎటువంటి పరిస్థితి అయినా వాటన్నిటినీ తిరిగి మార్చగలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆయన మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, నీ హృదయములను కలవరపడనివ్వద్దు, ఎందుకంటే ఆ పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన నేను ఉన్నాను. ఆ పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కనుక మనము కలవరపడొద్దు. ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపించే సమయంలో వారు మొదటిగా ఆ ఐగుప్తు దేశములను దాటి ఆ అరణ్యమును దాటి ముందుకు వచ్చిన తర్వాత, ఇంక అరణ్యము దాటాము కదా, ఇంకేమి లేదు, క్షేమంగా వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. కానీ ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటి అవతలకి వెళ్ళాలి, లేదంటే ముందు అడవి ఉంది. ఇట్లా ఒక సందిగ్ధంలో ఉన్నారు వీళ్ళు. ముందుకి వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము అని. అయితే ఈలోపు ఫరో ఏం చేశాడంటే, ఈ ఇజ్రాయేల్ని పట్టుకోమని చెప్పి తిరిగి తన యొక్క సైన్యాన్ని వీళ్ళ మీదకి పంపించాడు. ఆల్రెడీ ముందు దాటలేని పరిస్థితి, ఒక అంగు ముందుకు వేయలేని పరిస్థితి. ఒకరా ఇద్దరు అంటే లక్షల్లో ఉన్నారు జనం. అంతమంది ఆ సముద్రం దాటి అవతలకి వెళ్ళాలి. అది అసాధ్యమైన పని. అందరికీ అర్థమవుతుంది, ఇది మనము చేయలేము, ఇది మన వల్ల కాదు, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది తెలియట్లా, ఇంత కఠినమైన పరిస్థితుల్లో మనము ఉండిపోయాము, ఇప్పుడు ఏం చేయాలి అని అందరూ భయపడుతూ ఉన్నారు, కలవరపడుతూ ఉన్నారు. ఈలోపు ఈ ఫరో యొక్క సైన్యము రావటము, ఐగుప్తు దేశము నుంచి రావటము ఇజ్రాయేలీలకి కనిపించింది. వీళ్ళని వెతుక్కుంటూ రావటము కొంచెం దూరంగా ఉండగానే వీరికి కనిపించింది. వీరిలో ఉన్నటువంటి కలవరము ఇంకా ఎక్కువైపోయింది, వీళ్ళలో ఉన్నటువంటి భయము ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు దాకా సముద్రంని ఎట్లాగట్లా దాటాలి అని ఒక ఆలోచనలో ఉన్నారు. ఏం చేస్తే అవతలకు వెళ్తామనే ఆలోచనలో ఉండి కొంత భయం కలిగి ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నట్టు శత్రువు వస్తూ ఉన్నాడు ఒక్కసారిగా. ఇప్పుడు వీళ్ళు ముందుకి వెళ్ళలేరు, వెనక్కి రాలేరు, తప్పించుకొని పారిపోలేరు. పరిస్థితులు కఠినంగా అయిపోయినాయి. ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఇంకేం పర్లేదు, మనం క్షేమంగా కానాను దేశానికి వెళ్ళిపోతాం, ఇంక ఇబ్బంది లేదు, మనం అనుకున్నట్టే ఉంటుంది జీవితం, మనం ఊహించినట్టుగానే ఉంటుంది జీవితం అనుకుని వీళ్ళు ముందుకు వెళ్ళారు. కానీ అనుకున్నట్టుగా ఏది జరగట్ల. పరిస్థితులన్నీ తారుమారు అవుతున్నాయి. కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. శత్రువులు ఎప్పుడైతే తరుముకుంటూ వస్తూ ఉన్నారో వీరి హృదయము ఇంకా కలవరపడుతుంది, ఇంకా భయం కలుగుతుంది. ఏం చేయాలి మనం? ముందు చూస్తేనేమో సముద్రం ఉంది, వెనక చూస్తేనేమో శత్రువులు ఉన్నారు, వీళ్ళు తరుముకుంటూ వస్తూ ఉన్నారు, ఎవరికి దొరికితే వాళ్ళని చంపేస్తారేమో. ఎలా ఈ సముద్రాన్ని దాటాలి, ఎలా ఈ శత్రువు నుంచి తప్పించుకోవాలని కలవరపడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు, భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఆ భయములో కొంతమంది మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, ఈ సముద్రము ఎట్లాగో దాటలేము, ఈ సముద్రాన్ని ఎట్లాగో దాటలేము, ఇది దాటిలోపు శత్రువులు వచ్చి మన మీద దండెత్తుతారు, శత్రువులు వచ్చి మనల్ని పట్టుకుంటారు, కనుక మనం ఏం చేద్దామంటే శత్రువులు మన మీదకి రాకముందే మనమే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బానిసత్వానికి మనము ఒప్పుకుందాం, మనము వారి దగ్గర బానిసలుగా ఉండడానికి మనము ఒప్పుకుందాం. ఇదివరకు ఎట్లాగైతే ఆ శ్రమలు బాధలు పడ్డామో ఇప్పుడు కూడా పడదాం. ఇప్పుడు కూడా ఆ బానిసత్వానికి ఒప్పుకుందాం. ఎందుకంటే లేదంటే మనల్ని
చంపేస్తారు. మనము దేవుని నమ్ముకొని ముందుకొచ్చాం. కానీ పరిస్థితులు తారుమారైపోయినాయి. ఇప్పుడు ఆ దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడో కూడా తెలియట్లేదు అని మోషే గారి మీద కూడా సణుగుతూ ఉన్నారు. మా అంతట మేము ఐగుప్తు దేశంలో ఉంటే ఎంత బాగుండేది. ఆ నష్టమో, శ్రమో, బాధో తర్వాత సంగతి. బ్రతికి ఉన్నాం అక్కడ. ఇప్పుడు చూస్తే మేము బ్రతికే అవకాశం ఎక్కడా లేదు. సముద్రము దాటి పోలేమో, శత్రువుల చేతికి చిక్కితే వాళ్ళే మమ్మల్ని చంపేస్తారు. అసలు ఇక్కడి దాకా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావని మోషే గారి మీద సణుగుతా ఉన్నారు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి. అందరి హృదయాల్లో భయమే. ఏం చేయాలా? ఏం చేస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం? మన జీవితంలో కొన్నిసార్లు ఇట్లాంటి పరిస్థితులు అవుతుంది. ముందుకు వెళ్ళలేం, వెనక్కి రాలి. ఎలా ఈ పరిస్థితి నుంచి బయటపడాలి? ఎలా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి? తెలియని పరిస్థితి. ఏమి ఆలోచించినా ఒక ఆలోచన, సరైన నిర్ణయము రాని పరిస్థితి. కలవరపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఎలా ఏం చేయాలి అని. ఆ సమయంలో మోషే గారు చేసిన గొప్ప పని ఏంటంటే ఆయన ప్రార్థన చేశాడు. మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. అయ్యా, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో శత్రువులు తరుముకుంటూ వస్తూ ఉన్నారు. ఈ ప్రజలు చూస్తే భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. కొంతమంది ఏమో మేము వాళ్ళకి లోబడతాము, తిరిగి వాళ్ళ కాడికే వెళ్తాము, వాళ్ళు మమ్మల్ని చంపకముందే మమ్మల్ని మేమే అప్పగించుకుంటాము. అయ్యా, మీ బానిసత్వానికి ఒప్పుకుంటామయ్యా, మీ దగ్గర పని చేయడానికి ఒప్పుకుంటామయ్యా అని మేమే వాళ్ళకి లొంగిపోతామని, వెనక్కి వెళ్దామని ఆలోచన కలిగి ఉన్నారు. నన్ను ఏం చేయమంటావు? వీళ్ళందరూ నన్ను తిడుతూ ఉన్నారు, సొనుగుతూ ఉన్నారు, నా మీద ఏం చేయమంటావయ్యా అంటే ఆ యేసుక్రీస్తు వారు దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, నువ్వెందుకు ఇక్కడ మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉన్నావు? మీరు ముందుకి పదండి. అంటే శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితి వచ్చిందని వెనకడుగు వేయని ఇట్లా దేవుడు మొదలుపెట్టిన అంశం ఏంటి? ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వెళ్ళాలి. మధ్యలో సముద్రం అడ్డొచ్చింది, శత్రువులు అడ్డొచ్చారు. కానీ వెనక్కి అంగు కూడా వేయనిట్లా. నువ్వు ఇక్కడ ఎందుకు ఇంకా ప్రార్థన చేస్తున్నావు? ముందుకి కదలండి. నీ చేతిలో ఉన్న కర్రను తీసి సముద్రాన్ని కొట్టు, అది 2 పాయలుగా మారుతుంది. మీరు ఆరిన నేల మీద ఇజ్రాయేలీల ప్రజలందరూ కూడా ఆరిన నేల మీద సముద్రాన్ని దాటుతారని చెప్తే, అప్పుడు వెళ్ళి ఆయన సముద్రాన్ని కొట్టగానే సముద్రం 2 పాయలయ్యి ఆ ఎండిన లేదా ఆరిన నేల మీద ఇజ్రాయేలీల ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ఇజ్రాయేలీల ప్రజలందరూ కూడా ఆ ఎర్ర సముద్రాన్ని దాటి ముందుకి వెళ్ళారు. అంటే మన ముందు పెద్ద సమస్య ఉంది, మనం జయించలేని పరిస్థితే ఉంది. కానీ ప్రార్థన చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అది ఎంత పరిస్థితి అయినా ఆ పరిస్థితి నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడిని మనము కలిగి ఉన్నాం. ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకొని రాగలిగిన శక్తివంతుని మనము కలిగి ఉన్నాం. ముందు సముద్రమున్న, వెనక శత్రువులున్న ఎవరి చేతిలో పడనివ్వల దేవుడు. తన నమ్ముకున్న వారిని, తన మాట ప్రకారము తన మాటను నమ్మి ముందుకు కదిలిన వారిని మధ్యలోనే వదిలిపెట్టలేదు ఆయన. ఎట్లాంటి కఠినమైన పరిస్థితి అయినా, ఎట్లాంటి భయంకరమైన పరిస్థితి అయినా వారి హృదయాలు భయముతో నిండిపోయి ఉన్నాయి, కలవరముతో నిండిపోయి ఉన్నాయి. ఏం చేయాలో ఒక తోచని పరిస్థితుల్లో కూడా దేవుడు వదిలిపెట్టలేదు వాళ్ళని. ఆయన మాట నమ్మి వచ్చారు. మాట్లాడిన వారిని క్షేమంగా ఎర్ర సముద్రాన్ని దాటించాడు, శత్రువుల చేతికి చిక్కనివ్వాలి. కనుక మన జీవితం అట్లాంటి పరిస్థితి ఏమన్నా ఎదురై ఉండొచ్చు. మనకి అట్లాంటి స్థితిలో మనం ఉండొచ్చు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వేం కలవరపడొద్దు, నువ్వేం భయపడవద్దు, నీ హృదయాన్ని జంకనివ్వద్దు, నీవు భయభ్రాంతులకు గురి కావద్దు. ఎందుకంటే నీ ముందు ఉన్నది, నువ్వు అనుభవిస్తూ ఉన్నది ఎంత కఠినమైన పరిస్థితి అయినా వాటన్నిటి నుంచి విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు. నువ్వు ప్రార్థన చేయి. అటువంటి పరిస్థితి నీకుంటే, అటువంటి స్థితిలో నువ్వు ఉంటే నువ్వు ప్రార్థన చేసి అడుగు. మోషే గారు ఎట్లాగైతే ప్రార్థన చేసి అడిగాడో, ఇదిగో అట్లాగా మనం కూడా ప్రార్థన చేసి అడిగితే
ఆ కలవరమును పోగొడతాడు, ఆ భయమును పోగొడతాడు, మన హృదయానికి నెమ్మది కలుగజేస్తాడు. ఆమేన్.